హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వీడియో ఏంటంటే మేము వేములవాడకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. వేములవాడలో ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వీడియో మొత్తంలో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. మేము బస్ కోసం ఇక్కడ వెయిట్ చేసాం. మా డాడీ, నేను, మా మమ్మీ వెయిట్ చేసాం. బస్ వచ్చిన తర్వాత బస్ ఎక్కినాం. మా తమ్ముడు ఈ వీడియోలో మా తమ్ముడు ఉండడు. మా తమ్ముడు వేరే కాడ అంటే వేరే విలేజ్లో ఉండడం వల్ల మా తమ్ముడు రాలేకపోయిండు. సో వచ్చినప్పుడు తప్పకుండా నేను వీడియో తీస్తా. కరీంనగర్లో రీచ్ అయ్యాము. కరీంనగర్లో రీచ్ అయిన తర్వాత నేను మా సిస్టర్ కోసం వెయిట్ చేసాం. మా డాడీ, నేను, మా మమ్మీ వెయిట్ చేసాం. వెయిట్ చేసి అది మా లగేజ్ ఫ్రెండ్స్, మా లగేజ్ ఇక్కడ కొద్దిసేపు వెయిట్ చేస్తూ ఉండగా మా సిస్టర్ వచ్చేసింది. మా డాడీ కోసం ఛాయ్ తీసుకొచ్చినాం మేము. మా డాడీ ఛాయ్ తాగిండు. తర్వాత ఛాయ్ తాగిన తర్వాత కాసేపటి తర్వాత మా సిస్టర్ వచ్చేసింది. మా సిస్టర్ వచ్చిన తర్వాత మేము స్టార్ట్ అయ్యాం బస్లో. అది కూడా చూపిస్తా, డోంట్ మిస్ ఇట్. మా మమ్మీ మీకు హాయ్ చెప్తుంది ఫ్రెండ్స్, చెప్పండి హాయ్ అని. వీడియోలో మా మమ్మీ హాయ్ హాయ్ చెప్పు మమ్మీ అని అంటే నేను ఎట్లా చెప్పాలి హాయ్ అని అన్నది. అలా అలా కరీంనగర్ అంతా చూపించు, కరీంనగర్ బస్ స్టాండ్ అంతా మీకు చూపించి మా అక్క బస్ స్టాండ్లోకి రీచ్ అయిన తర్వాత మేము బస్కి వెళ్ళాం ఫ్రెండ్స్. మా సిస్టర్ వచ్చింది ఫ్రెండ్స్, మా సిస్టర్ వచ్చింది. మేము బస్సులో వెళ్తున్నాము. ఎందుకు ఇంత లేట్ అయిందంటే బస్సులు రాలే అని చెప్పింది. ఎనీ టైం బస్సులు ఉంటాయి కూడా, అయినా కానీ బస్సులు లేవు అని చెప్పింది. కరీంనగర్ బస్ స్టాండ్లో వేములవాడ బస్సు ఎక్కినాం. బస్సు ఎక్కిన తర్వాత మేము వేములవాడకు రీచ్ అయ్యాం. అలా మా జర్నీ కొనసాగింది. బస్ జర్నీలో మాకు ఆకలి అవుతుంది. అలా స్నాక్స్ తీసుకొని మేము స్నాక్స్ తినుకుంటూ మా జర్నీ అనేది అలా జరిగింది. వేములవాడ బస్ స్టాండ్లో మేము రీచ్ అయిన తర్వాత ఆటో మాట్లాడుకొని మేము వేరే రూమ్ తీసుకోవడానికి రూమ్ దగ్గరికి వెళ్ళినాం. వెళ్తూ ఉండగా అక్కడ టెంపుల్ కనిపించింది. అక్కడ టెంపుల్ దగ్గరనే దిగినాం మేము. బద్ది పోచమ్మ టెంపుల్ దగ్గర దిగి అక్కడనే రూమ్ తీసుకొని అక్కడనే ఉన్నాం మేము. అప్పుడు మేము బయటకు వచ్చి మేము ఈ వీడియో అనేది తీసినాం. తిని పడుకొని మార్నింగ్ లేచి స్నానాలు చేసి దర్శనం చేసుకొని అలా దర్శనానికి స్టార్ట్ అయినాం. రెడీ అయ్యామన్నాయి. మా సిస్టర్ స్నానం చేసి రెడీ అవుతుంది. మా సిస్టర్, నేను అప్పటికి ఇంకా లేవలేదు. రెడీ అయ్యి అలా దర్శనానికి స్టార్ట్ అయిన మమ్మీ, డాడీ, అక్క మేమందరం వెళ్తున్నాం దర్శనానికి.
దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఫుల్ రష్ ఉన్నారు, కానీ చాలా మంచిగా జరిగింది దర్శనం. అయితే చాలా మంచిగా అనిపించింది. చాలామంది ఉండడం వలన కొంచెం లేట్ అయింది మేము దర్శనం చేసుకునేసరికి, కానీ అయినా కానీ మేము దర్శనం చేసుకున్నాం. చూడండి. మేము దర్శనానికి వెళ్తుండగా బొట్టు పెట్టుకోండి అని అడిగితే అది ఓన్లీ అమ్మవారు వచ్చిన వాళ్ళు మాత్రం పెట్టుకోవాలి అని మా మమ్మీ చెప్పింది. అందుకోసం అని మేము పెట్టుకోలేదు. మా డాడీ టికెట్ తీసుకురావడానికి వెళ్ళిండు. టికెట్ తీసుకున్నాం. కోళ్ళ కట్టేయడానికి టికెట్ కావాలి అంటే టికెట్ తీసుకొని వచ్చేసిండు మా డాడీ. దర్శనం అయిపోయిన వెంటనే రూమ్కి వచ్చి మేము వంట చేసుకొని ఇంటికి వచ్చేసాం. ఇంటికి స్టార్ట్ అయినాం. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.